ఈరోజు నేను మెంతికూర టమాటా వండుతున్నాను. కూర చూపిస్తాను, ఇప్పుడు వండి చూపిస్తాను ఎలా వండాలో. ఇదిగోండి మెంతికూర 3 కట్టలు తీసుకున్నాను. టమాటాలు ఇవిగో 2 టమాటాలు తీసుకున్నాను పెద్దవి. ఆనియన్స్ 4 తీసుకున్నానండి. కూర చాలా బాగుంటుందండి వండితే. కూర కింద వండుకుంటే, పప్పులో కాకుండా కూర కింద వండుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇగురు పెట్టుకుంటారు ఇది. ఈ మెంతికూరలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇంకా జీర్ణక్రియ సరవడానికి అది చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. మెగ్నీషియం, ఇంకా ఫైబర్, ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది. ఇది వారంలో అయినా 2 వారాలకు ఒకసారి అయినా వండుకుంటే చాలా మంచిదండి. పప్పులోకే కాదు, ఇవి చపాతీలు చేసుకున్నప్పుడు, పుల్కాలు లాంటివి చేసుకున్నప్పుడు కూడా అందులో ఇవి వేసుకుని చేసుకుంటే చాలా మంచిదండి. ఇదొకటి మునగాకు కూడా వేసుకోవచ్చు పుల్కాల్లోకి. మిక్సీ పట్టేసుకుని చపాతీల్లోకి కలిపేసుకుని పుల్కాలు చేసుకుంటే అది చాలా మంచిదండి. మునగాకు ఒకటి, మెంతికూర ఒకటి. ఉల్లిపాయలు వేగిపోయినాయి. నేను మెంతికూర టమాటాలు వేసేస్తున్నాను, తర్వాత మెంతికూర వేసుకుందాం. కొంచెం టమాటాలు కొంచెం మగ్గాక మెంతికూర వేసుకోవచ్చు. టమాటాలు మగ్గినాయండి. ఇందులో సాల్ట్ వేసుకోలేదు కదా ఫస్ట్. నేను సాల్ట్ అయినా ఉప్పు అయినా సరే సరిపడినంత వేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు మెంతికూర వేసుకోవాలండి. నేను మెంతికూర 3 కట్టలు తీసుకున్నాను. ఎందుకంటే కూర ఎంతో అవ్వదు కదా, అందుకనే ఎక్కువగా తీసుకున్నానండి. ఇగురు ఒకటి కదా సరిపోదు. ఇది చేసుకుని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి. మగ్గే వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇంకా మగ్గాలండి. ఇప్పుడు మగ్గుతుంది, ఇంకా కొంచెం మగ్గాలి. ఇది మగ్గితేనే కానీ టేస్ట్ బాగోదండి. బాగా మగ్గాలి ఏదైనా సరే. ఇదిగోండి మగ్గుతుంది, ఇంకా కొంచెం మగ్గనిద్దాం మూత పెట్టేసుకొని. ఇది ఈ కాలంలో బాగా దొరుకుతుంది కాబట్టి ఎక్కువ వండుకోవడం బెస్ట్ అండి. ఎక్కువగా ఈ కాలంలోనే దొరుకుద్ది, శీతాకాలంలో. ఇదిగోండి కూర మగ్గిపోయింది. మెంతికూర అది బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకుని కొంచెం కారం కూడా సరిపడా వేసుకోవాలండి. మీ ఇష్టం, ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే తక్కువ వేస్తున్నాను. అలా ఒక 5 సెకండ్లు మగ్గనిచ్చి వాటర్ వేసుకోవాలి. ఇవన్నీ వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుని కాసేపు మగ్గనిద్దామండి.